మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో కంటే పోలింగ్ శాతం రెట్టింపైందన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ నవీన్ మిట్టల్. అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్న ఆయన ఈ నెల 25న చాదర్ ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో కౌంటింగ్ చేస్తామని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఎలక్షన్ ఏజెంట్కు మాత్రమే పర్మిషన్ ఉంటుందని అన్నారు నవీన్ మిట్టల్. మొత్తం 3 జిల్లాలు కలిపి 2,96,318 ఓటర్స్ ఉంటే 1,13,380 ఓటర్స్ ఓట్ వేశారు. టోటల్గా 38% ఓటింగ్ పర్సెంటేజ్ రిజిస్టర్ అయింది. అంటే లాస్ట్ టైం ఎలక్షన్కి కంపేర్ చేస్తే 2009లో లాస్ట్ ఇదే ఈ 3 జిల్లాలు కలిపి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సీట్ ఎలక్షన్ జరిగితే అప్పుడు 27% ఓటింగ్ పర్సెంటేజ్ ఉండేది. అంటే ఈసారి అది చూస్తే దాదాపు రెట్టింపు అయింది. అంటే పర్సెంటేజ్లో ఒక 11% ఇంక్రీజ్ అయింది. బట్ దీనికి సంబంధించిన కౌంటింగ్ విక్టరీ ప్లే గ్రౌండ్ ఈ చాదర్ఘాట్ దగ్గర 25వ తారీఖుకి చేయడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 28 టేబుల్స్ మనం ఏర్పాటు చేశాము. లాస్ట్ ఎలక్షన్లో 14 టేబుల్స్ ఉండేవి, ఈసారి 28 టేబుల్స్ ఏర్పాటు చేశాము. కౌంటింగ్ రోజు ముఖ్యంగా ప్రతి టేబుల్ దగ్గర ప్రతి క్యాండిడేట్ ఒకరు కౌంటింగ్ ఏజెంట్ వేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు బ్యారికేడ్కి బయట ఉంటారు. దే విల్ బి అవుట్ సైడ్ ద బ్యారికేడ్. వాళ్ళు అక్కడ బ్యారికేడ్ బయట నుంచి వాళ్ళు ఆ టేబుల్ దగ్గర జరుగుతున్న ప్రాసెస్ చూడవచ్చు. కౌంటింగ్ సెంటర్ లోపల క్యాండిడేట్ కానీ క్యాండిడేట్కి ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళకి అనుమతి ఉంటుంది, మిగతా వాళ్ళకి అనుమతి ఉండదు.